నమస్కారం అండి. నేను మీ ముమ్మారెడ్డి ప్రమోద్ కుమార్, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ మల్లాపూర్ డివిజన్. కక్షపూరితమైన చర్యలు తెలంగాణ ప్రజల మీద సీఎం రేవంత్ రెడ్డి సారు ఎందుకు చేస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కాదు. కర్మ గాలి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వస్తే మీకు ఉంటుంది చూడు, ఒక్కొక్కరికి పులుసు కారిపోతుంది. ఒక్కొక్కరికి చెప్తున్నా, ఏమనుకుంటున్నారేమో కానీ అదే ప్రజలతోటి ఉరికిచ్చి కొట్టియకపోతే, అదే ప్రజలతో ఇవాళ నువ్వు ఖమ్మంలో కానీ బొల్లారంలో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల నువ్వు కూలగొట్టిన ఇళ్ళని అందరు లిస్టులు ఉన్నాయి మా దగ్గర. ఆ కాన్స్టిట్యున్సీ యొక్క ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, కర్మగాలి బీఆర్ఎస్ పార్టీ వచ్చి మళ్ళా మా నాయకుడు సీఎం అయితే మిమ్మల్ని ఉరికిచ్చి కొడతాం చూడండి. ఎట్లా ఉరికిచ్చి కొడతామంటే మీరు కళలో కాదు కదా, మళ్ళీ ఇంకో 50 సంవత్సరాలు అయినా కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రానియకుండా చేస్తాం ఖచ్చితంగా. ఇది మా మా స్వార్థం కోసం కాదు, మా తెలంగాణ ప్రజల కోసం. మా తెలంగాణ ప్రజలు ఏదైతే బంగారు తెలంగాణ చేద్దామని అనుకుంటున్నారో దాన్ని ఈరోజు మీరు ఇంత దరిద్రమైన పాలన చేసుకుంటూ జనాలను ఇబ్బంది పెట్టుకుంటూ జనాలకు ఒక నరకం చూపిస్తున్నావా? క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే ఇన్ని సంవత్సరాల జీవితంలో అది ఒక హిట్లర్ తర్వాత మళ్ళా మీరే అని నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఎన్నుకున్న ప్రజలని, మిమ్మల్ని ఒక నాయకుడిగా ఎన్నుకున్న ప్రజలని మీరు ఇన్ని విధాలుగా నరకం చూపించుకుంటూ రోడ్డున పడేసి, ఇప్పుడు రాజేంద్ర నగర్ కూడా, అరే గాంధీ బొమ్మ గట్టనీకే మీకు చాలా స్థలాలు ఉన్నాయి. అక్కడ 450 కుటుంబాలు, ఇంటికి ఒక 5 మందిని వేసుకోండి, ఎంతమంది అవుతారు? అంతమంది జీవితం ఏం కావాలి, అంతమంది కుటుంబాలు ఏం కావాలి, వాళ్ళ ఈఎంఐలు కావాలి, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, వాళ్ళ పిల్లల చదువు ఏం కావాలా? ఇన్ని విధాలుగా నష్టపోయేది వాళ్ళు, మీరు ఇచ్చేదేమో 60 లక్షలు ఇస్తున్నారు. అసలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఓపెన్ ల్యాండ్లో, గవర్నమెంట్ ల్యాండ్లో ఎక్కడన్నా కట్టుకోండి, దానివల్ల ఉపయోగం ఏముంది? తెలంగాణకి గాంధీ బొమ్మ కడుతున్నారు, బాగుంది, ఓకే, కట్టుకోండి, అది మీ ఇష్టం. మీ రాజ్యాంగం, మీరు ఇప్పుడు మీరు పరిపాలిస్తున్నారు కాబట్టి మీరు కట్టుకోండి, వద్దనం. కాకపోతే అది దేనికి ఉపయోగం అనేది ఒక మాట చెప్పండి. అంటే మా కేసీఆర్ బాబు డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ విగ్రహం కట్టినాడు, నేను కూడా ఏదో ఒకటి కట్టాలని కట్టినారా? దానికి దీనికి పోలన ఉందా? పొంతన ఉందా? పోనీ దానికి దీనికి పోలికలు ఉన్నాయా? మీరు చేసే ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ప్రజలకి ఉపయోగపడేది కార్యక్రమం చేయండి. పెన్షన్ లేదని చెప్పి, పెన్షన్ ఆయన రిటైర్మెంట్ పైసలు వస్తలేవని చెప్పి ఒక ఎస్ఐ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇందాక నేను న్యూస్లో చూస్తాను. ముందు 5 చూడండి, 5,000 మీకు ఎవడే బొమ్మలు కట్టమంటుంది? నాకు తెలియకడతా. పెన్షన్ ఈని శాతం అయితే లేదు, రిటైర్మెంట్ పైసలు ఈని శాతం అయితే లేదు. సో హాస్పిటల్ ఎంత దరిద్రంగా ఉండేదో తెలియదు. పరిపాలన అంటే దానికి చూపించాలా కానీ బొమ్మల మీద చూపిస్తా అంటారు ఏందే? దరిద్రమైన పాలన.